మా పెద్ద పాప తయారు చేసిన కేక్ అండి ఇది. వీట్ ఫ్లోర్ తో చేసింది. మెజరింగ్ తో సహా చెప్తాను. ఫస్ట్ అయితే ఒక బౌల్‌లో కాచి చల్లార్చిన ఒక కప్పు పాలు అందులోనే కోకో పౌడరు ఒక 2 స్పూన్స్ సరిపోతుందండి. ఫస్ట్ ఈ రెండిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే హాఫ్ కప్పు సన్‌ఫ్లవర్ ఆయిల్, 1 కప్పు పౌడర్ షుగర్ వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలాగా. ఇలా ఒక జల్లెడ పెట్టుకొని 1 కప్పు గోధుమ పిండి, 1 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి అదంతా జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్‌ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. లమ్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా. ఇన్ కేసు గట్టిగా ఉంది అనుకుంటే గనక కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు. పాలు యాడ్ చేసుకొని అంతా కలుపుకొని రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత బేకింగ్ టిన్ కి నెయ్యి, గోధుమ పిండి వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకొని ఇలా కలిపి పెట్టుకున్న బ్యాటర్ అంతా వేసుకోవాలి. ఇక్కడ మా కిడ్స్ ఒక చిన్న మిస్టేక్ చేశారు. నేనైతే దాన్ని కరెక్ట్ చేస్తున్నాను. అడుగు మందంగా ఉన్న పాన్ లో నీళ్లు పోసి పెట్టారండి. అలా కాకుండా ఉత్తగా వాటర్ ఏమి యాడ్ చేయకుండా పెట్టుకుంటే సరిపోతుంది. 45 to 50 మినిట్స్ అయితే టైం పట్టింది. ఆ తర్వాత డిమోల్డ్ చేసేసుకోవటమేనండి. ఎగ్ లేకుండా ఎలా వస్తుందో అనుకున్నాను. కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే. మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ కానీ ఏదైనా చాక్లెట్ సాస్ కానీ ఉంటే గనక అది స్ప్రెడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. నచ్చితే గనక తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.